ఎన్నికల ముందు ఓట్ల తొలగింపు వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫారం 7 ద్వారా అక్రమ పద్ధతిలో భారీగా ఓట్ల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి 10 మంది మంత్రులు ఫిర్యాదు చేశారు. జిల్లాలోనూ తెలుగుదేశం శ్రేణులు భారీగా ప్రదర్శనలు నిర్వహించగా వైకాపా సైతం ఓట్ల తొలగింపు అంశంపై ఈసీకి ఫిర్యాదు చేసింది. తెలుగుదేశం కార్యకర్తలు సానుభూతిపరుల ఓట్లను పెద్ద ఎత్తున తొలగించేలా వైకాపా అక్రమ పద్ధతిలో దరఖాస్తు చేస్తోందని అధికార పార్టీ ఆరోపించింది. కేంద్రాన్ని అడ్డుపెట్టుకుని తెలంగాణలో 54 లక్షల ఓట్లు తొలగించి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని, ఇక్కడ అదే పంథా కొనసాగించాలని చూస్తున్నారని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ సూచన మేరకు ఏపీలో 8 లక్షల ఓట్లు తొలగించేలా వైకాపా ఫారం 7ను దుర్వినియోగం చేసిందని మండిపడ్డారు. ఒక్క మండలంలోనే వైకాపాకు చెందిన 38 మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయన్నారు. వందలాది మంది బాగోతం త్వరలోనే బయటపడుతుందన్నారు. బూత్ కన్వీనర్ల ద్వారా గంపగుత్తగా ఓట్లు తొలగిస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. మొత్తం 10 మంది మంత్రులు వైకాపా తీరుపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదికి ఫిర్యాదు చేశారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. ప్రజాస్వామ్యం ఇచ్చినటువంటి అతి పెద్ద హక్కు మనిషికి, మానవుడికి ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని తీసే అధికారం ఏ ఒక్కరికి కూడా లేదు. కానీ ఈరోజు క్రిమినల్ మైండ్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ తెలుగుదేశం పార్టీని డైరెక్ట్గా ఢీకొనలేక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓట్లు తీసే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టడం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అని చెప్పి నేను భావిస్తున్నాను. దొంగతనం చేసి దొంగ 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 అని తప్పించుకునే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో వచ్చింది. కాబట్టి అందరి దృష్టికి తీసుకువెళ్లాలనేదే మా యొక్క ప్రయత్నం. ఓట్ల తొలగింపు దరఖాస్తులపై రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం శ్రేణులు నిరసన తెలిపాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ధర్నా చేశారు. కృష్ణా జిల్లా గన్నవరంలో విజయ డైరీ డైరెక్టర్ చలసాని ఆంజనేయులు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు చేపట్టాలని ఆందోళనకు దిగారు. అనకాపల్లి నియోజకవర్గంలో 10,000 ఓట్లు తొలగింపునకు వైకాపా దరఖాస్తు చేసిందని ఎమ్మెల్యే పీలా గోవింద్ ఆరోపించారు. విశాఖ సంయుక్త కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలోనూ 37,000 ఓట్ల తొలగింపునకు ఆన్లైన్లో ఫారం 7 దరఖాస్తులు వచ్చాయి. కడప కలెక్టర్ ఆదేశాలతో అధికారులు సంబంధిత పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సాంకేతికత సాయంతో దరఖాస్తుదారులను గుర్తిస్తామని, దరఖాస్తులు అక్రమమని తేలితే క్రిమినల్ చర్యలు తప్పవని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ హెచ్చరించారు. ఒక 2-3 డేస్ కొంతమంది అన్నోన్ పర్సన్స్ వేరే వాళ్ళ వ్యక్తుల పేర్లు యూజ్ చేసి ఇంకొక కొంతమంది పేర్లను డిలీట్ చేయమని ఆన్లైన్లో అప్లికేషన్స్ మరి పంపించడం జరిగింది. ఇది ప్రధానంగా మా జిల్లాలో జగ్గాయపేట, మైలవరము, అలాగే అవనిగడ్డ, మచిలీపట్నము, మరి విజయవాడ ఈస్ట్ ఈ కాన్స్టిట్యున్సీస్లో, పెనమలూరు ఈ కాన్స్టిట్యున్సీస్లో ఎక్కువగా కనిపించాయి. వీటి మీద ఇప్పటివరకు 20 ఎఫ్ఐఆర్లు నమోదు చేయడం జరిగింది. విచారణ పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. తమ పార్టీ శ్రేణుల ఓట్లు తొలగించేందుకు దరఖాస్తు చేస్తున్నారని వైకాపా కూడా ఆరోపిస్తోంది. కాకినాడ గ్రామీణ నియోజకవర్గం పరిధిలో ఓట్ల తొలగింపునకు చేసిన దరఖాస్తుల్లో వైకాపా సానుభూతి పరులు, నాయకుల పేర్లు ఉన్నాయని ఎమ్మెల్యే కన్నబాబు చెబుతున్నారు.